మా టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన ములక్కాయతో ఎగ్గ వేసి వండుదామని రెడీ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 5 ఎగ్స్. కాయ చూడండి, చూపిస్తాను. అంత పెద్దది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంతో గుడ్లు ఉడికించకుండా రెసిపీ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. తర్వాత ఎగ్స్ ఉడికించకుండా చేస్తానని చెప్పాను కదా, ఉడికించకుండా అలా ఉంచాను. ఇది తర్వాత ములక్కాయ కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. ఓకే, ఇదమ్మా తాతేనాడు. ఒక 2 ఫుల్ గరిటెలు ఆయిల్ వేసాను. వేసి ఇది కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను. అంటే ఎగ్స్ ఉడికించకుండా రెసిపీ అన్నమాట ఇది. గుడ్లు మునక్కాయ. దీనిలో కొంచెం ఉప్పు వేసుకుని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ములక్కాయలు వేసేసుకుందాం. ములక్కాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. వేసుకుని చక్కగా కలిపేసి ఇలాగా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పసుపు వేసుకుని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాం. వేసుకుని బాగా కలిపేసుకుని ఇవి ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉడకనివ్వాలన్నమాట ఇలాగా. ఎందుకంటే ఉల్లిపాయలు సగం వరకు 50% ఉడికే వరకు కూడా మనం వీటిని ఇలాగా మగ్గించుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయల్లో వాటర్ ఏమీ లేదు, చాలా వరకు మగ్గిపోయినాయి. ఈ స్టేజ్లో మనం కూరకు సరిపడా, ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. మొత్తం ఇదిగో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసుకుని ఇది ఉడికిస్తూ ఉండాలి. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు మాత్రం మాడకుండా చూడాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, ఇది ఒక 2 నిమిషాలు ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్స్ని, ఈ ఎగ్ని తీసుకుని ఒక దెబ్బ వేసి ఇలాగ ఇలాగ ఒక చోట వేసుకోవాలన్నమాట. ఇలా వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించాలి, ఎందుకంటే కలిసిపోకుండా ఉంటాయి. కంపల్సరీ ఇది ఫ్లేమ్ తగ్గించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను చేసేది అయితే ఇలాగా. ఎందుకు అంటే ఫ్లేమ్ హైలో ఉందంటే ఇవి ఇలాగా కొత్త ఉడుకుతున్న టైంలో ఇవి మొత్తం కలిసిపోతాయి కర్రీలు. అలా కలవకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని అప్పుడు ఎగ్స్ ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసి ఆ తర్వాత ఫ్లేమ్ అంటే హైలో పెట్టుకుంటే గ్యాస్ సరిపోతుంది. ఓకే,
నేను తరచూ ఓకే ఓకే అంటున్నానని మీరు ఎవరు ఏమనుకోవద్దు దయచేసి, ఎందుకంటే నాకు అది ఊత పదం అనమాట. అంటే పిల్లలకి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే అనడం అలవాటైపోయింది ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి. దాని గురించి ఒకవేళ ఎవరైనా కొంచెం ఇబ్బంది పడితే ఏమనుకోవద్దు మరి. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంతవరకు ఉడికిన తర్వాత ఇది గట్టి పడిపోయింది కదా ఎగ్. ఇంకా అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలన్నమాట. హైలో పెట్టేసుకొని పూర్తిగా ఎగిరే వరకు కూర ఉడికించుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలాగా కంప్లీట్గా ఉడికిపోయింది, బాగా దగ్గరికి వచ్చిందనమాట, బాగా దగ్గరికి ఎగిరిపోయింది. ఇలాగా మనం వేసిన ఆయిల్ కూడా చక్కగా తేలుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇది ఏంటంటే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో చూడండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని స్టవ్ ఆపేసి ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అయింది. ఓకేనా? బాయ్.